నేను ఆ అమ్మాయికి స్మైల్ ఇచ్చి డైవర్ట్ చేస్తాను, నువ్వు మెల్లగా సెల్ ఫోన్ పెట్టి వెనక నుంచి దుబ్బే. జాతకు డైవర్ట్ చేయరా బాబు, లేకపోతే పగలగొట్టి ఆమ్లెట్ వేసేద్ది. వద్దంటే గంట ముందు తెచ్చావు. ఇప్పుడు చూడు ఏం చేయాలో తెలియక బోర్ కొడుతుంది. మన ఫ్లైట్ వెళ్ళే వరకు నా చుట్టూ ఈ తలనొప్పి తిరుగుతూనే ఉంటుంది అనుకుంటా. ఏంటో వీడు జేమ్స్ బాండ్ అనుకుంటున్నాడా అటు ఇటు తిరిగి అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి? సర్లే వదిలేవే. ఇంకా నయం వేరే ఫ్లైట్ కాబట్టి సరిపోయింది. సేమ్ ఫ్లైట్ అయి ఉంటేనా డైరెక్ట్గా వచ్చి ఒళ్ళో కూర్చునేవాడు. అరే కైలాష్ వాడేంట్రా వాడిచ్చిన చాక్లెట్స్ ఫ్లైట్ ఎక్కిన వెంటనే తినేస్తాను. స్టూపిడ్ స్టోరీ ఒకటి చెప్తే నమ్ముతామనుకుంటున్నాడు. అబ్బాయిలు అలానే ఉంటారు, నువ్వు మరీ ఇరిటేట్ అయిపోకు. ఆ పక్కని చూస్తే పిచ్చి ఇరిటేట్గా ఉంది. వాడి జుట్టు, వాడు బట్టలు వేసుకున్నాడా బట్టలే వాడిని వేసుకున్నాయా అర్థమే కాదు. ఒంటరిగా దొరికితే మడత పెట్టి వాడి పౌచ్లోనే పెట్టేస్తాను. ఆ మూడో వాడు కనిపించాడు కానీ పెద్ద ఫ్లోట్. వాళ్ళు ఇటే చూస్తున్నారు. ఇలా ఇక్కడ ఎంతసేపు కూర్చుంటాం, లే అలా వెళుద్దాం, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి, నేను రాను. సరే అయితే నేను వెళ్ళొస్తా. వీడు మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ నుంచి మొదలు పెట్టాలరా. ఫస్ట్ సెగ్మెంట్ తప్ప ఏది పాస్ కాలేదు. ఆల్రెడీ కాఫీకి తీసుకెళ్లే టైం వచ్చింది. సెకండ్ థర్డ్ సెగ్మెంట్ కాదురా, ఈసారి కాఫీ సెగ్మెంటే. ఏ పక్క బాబాయ్, ఈసారి నువ్వు స్మైలీ, నువ్వు ఫోన్ దుబ్బే. ఈ డైరెక్ట్గా ఫైనల్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం బెటర్ రా. ఏ టెన్షన్ లేకుండా ఒక్క నిమిషంలో వెళ్ళిపోద్ది. ఎలా? ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ. ఇందాక మన బట్టలు చిక్కున్నప్పుడు మీ కాఫీ పెట్టేశాను కదా, అందుకే ఓ సారీతో పాటు ఓ కాఫీ. ఇది మీ ఫ్రెండ్ కండి, ఇక్కడ లేదనుకుంటా. పర్వాలేదు, మీరు తీసుకోండి. యూ హ్యావ్ ఆల్ ద రైట్, ఇది మీదే. నో థ్యాంక్స్. మీకు నా అలాగే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుంటా. నేను ఈ మలేషియన్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఇది 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 ఆల్మోస్ట్ అన్నింటిలో తిరిగేశాను. ఒక ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాలో తప్ప ఇంక దేంట్లోనూ కాఫీ బాగోదు. మీరు వెళ్ళే ఫ్లైట్లో కూడా కనీసం తీసుకునైనా పడేయండి, మీకు ఇచ్చానని తృప్తినే ఉంటుంది. థ్యాంక్ యూ. నేను కూడా మీతో తాగచ్చా ప్లీజ్? మీ కాఫీ మీ ఇష్టం. మీరు బాగా పొదుపుగా మాట్లాడతారు అనుకుంటా. మీరేమనుకోపోతే నేను ఒకటి చెప్పచ్చా? మీరు మాట్లాడేవి 2-3 మాటలే అయినా ఫాట్ అని కొట్టినట్టు ఉంటుందండి. ఊరు పేరు తెలియని వాళ్ళతో అలా మాట్లాడమే అలవాటు. ఓ, పేరు ధ్రువ్, ఊరు హైదరాబాద్. నా ఫ్రెండ్స్ పేర్లు కైలాష్, రామన్. మా నాన్న పేరు కృష్ణారావు, అమ్మ ఇందిర. జనరలీ మిమ్మల్ని మీ ఊర్లో ఏమని పిలుస్తుంటారు? హారిక. కాఫీకి థ్యాంక్స్. వెల్కమ్. చెకిన్కి టైం అయింది, బాయ్. నా ఊరు పేరు తెలిసాక మీరు మాట్లాడిన ఆ 2-3 మాటలు చాలా స్వీట్గా ఉంది.